ఈ రకంగా 2 నిమిషాలు ఉంచిన ఇట్లా మాడలేదు, ఇట్లనే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర టేస్ట్ బాగా వస్తుంది. బంద్ చేసుకుంటుంది ఇక. రెడీ అరటికాయ ఏపుడు, ఏమైనా ఫ్రై అంటాం మేము, మీరు ఏదంటారు, వేపుడు అంటారు ఏమంటారు, కానీ మాదైతే ఫ్రై. తెలంగాణ భాష ఫ్రై, తగ్గేదే లేదు. ఒక లైక్ ఇచ్చుకొని కమ్మడి పెట్టరు. కమ్మతనానికి అయితే ఇది ఫ్రైలకు ఏదానికైనా తగ్గేదే లేదు. టేస్ట్ తగ్గం మనం తగ్గం నడవండి. మమ్మీ అరటికాయలు ఉన్నాయి కానీ అరటికాయలతోటి ఏం చేస్తావు? ఏదైనా కదా ఏం చేయాలి ఫ్రై చేస్తే ఇప్పుడు మనం రైస్ పెట్టేసుకుందాం. అలా కూడా చూపించుదాం. అరటికాయ ఫ్రై చేస్తావా? చూపెడదామా? అరటికాయ ఫ్రై చేద్దాం, చేసి చూపిద్దాం. సరిపోతుంది, ఇది మనకు ఇద్దరికి సరిపోతుంది. చేద్దాము. ఏంటంటే అరటికాయ బజ్జీ కూడా చేసినాం, అది ఎప్పుడు పెడతావో. అరటికాయ బజ్జీ కూడా తెలియదు. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై వాళ్ళే వాళ్ళు ఉంటది. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుందా? చేస్తున్నావా అరటికాయ? చేస్తా, చూపెట్టేద్దాం. చూపెట్టబోయే ముందు మన వాళ్ళని నడుచుకోవాలి కదా ఒకసారి. నడుచుకుంటా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి ఫ్రైలతో ఉడక వస్తున్నా. ఏంటంటే అరటికాయ ఫ్రై రాని వాళ్ళు చూడండి, వచ్చిన వాళ్ళు కూడా చూడండి. నా చేసిన చేతితోటి ఎట్లా చేసిన అన్నది ఒక్కొక్క మనిషి ఒక రకంగా చేస్తారు. ఈ ఫ్రై ఎట్లా చేసిన అన్నది మీరు పక్క చూసి చేసుకోండి. అమ్మాయి అయితే ఉంటది, సూపర్ ఉంటది. అరటికాయ తినని వాళ్ళు అనుమాన పడతారు ఎట్లుంటది అని. టేస్ట్ అయితే బజ్జీ ఉడక సూపర్ ఉంటది. ఇది చాలా బాగుంటది. కర్రీ ఏది కర్రీ చేసినా బాగుంటది. అరటికాయ ఇప్పుడు బాగా కాస్తాయి. అరటికాయ మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అడిగిరు కూడా అరటికాయ తోటి రెసిపీస్ ఏమని అడిగిరు. మమ్మీ ముందుకు వచ్చేసింది. ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనా చెప్తా. ఎందుకంటే ధైర్యం అన్నది దారి చూపిస్తుంది. మనము ఏదైనా ముందడుగు వేసుకుంటూ పోవాలి. ఏది కానీ మనకు మంచిగా అవుతుంది. ధైర్యంతో మనం చేసుకుంటూ పోవాలి. ఇక మేము చెయ్యం, మనం కాదు అని మీరు మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా. మీరు ముందడుగు వేసుకుంటూ పోండి. దారి అయితే తొమ్మ నడువుర్రి. దారి నడవాలి. నడిచినాక అది ఎట్లయినా నెగ్గుతాం. కింద అయినా నెగ్గుతాం, మీద అయినా నెగ్గుతాం. ఎట్లయినా దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు తీసేసుకుంటే వెళ్ళొద్దు. మీరు దారి కరెక్ట్ కాదేమో చూడు, సాపు ఉంటుంది. ధైర్యమే దారి చూపిస్తుంది అని చెప్తున్నా. సూపర్, మంచి మాట. ధైర్యం బాగుండాలి. దారి మాత్రం చూపిస్తుంది. అది వస్తుంది. గుండె ధైర్యంతో దారి వస్తుంది. సూపర్, మంచి మాట. నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటలే, టీవీలలో బాగా చూస్తారు కానీ చేసుకుంటలేదు. ఈ కర్రీస్ ఎంత బాగా చేస్తుందని అంటున్నారు కానీ కొంతమంది చూడని వాళ్ళు అలా తెలియదు. చేసుకుంటే తెలుస్తుంది. ఏంటంటే మీరు ఎవరికైనా షేర్ చేయండి. అది వీడియో అన్నది షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. చేరని అమ్మాయిల గురించి నేను అంటున్నా. ఎందుకంటే ఇది కమ్మతనంతో మనం చేసుకుందాం. ఇవైతే ఓ లెవెల్. ఆరోగ్యం చెప్తా. అరటికాయలు 2 కాయలు తీసుకుంటాం. మీరు ఎంతైనా వండుకోర్రి. ఈ టేస్ట్కి అయితే ఏమి ఇక మీరు అనుమాన పడకూడదు. ఒక కొత్తిమీర, కరివేపాకు, ఎండిన మిర్చి ఒక 4 ఉన్నాయి. ధనియాల పౌడరు కొంచెం వేసుకోరు, బాగా వేసుకోకుండా సరే. చేసుకుని అందుకే వేసుకోరు. ఒక 5 ఎల్లిగడ్డలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం. ఇంతల్నే ఆయిల్. ఇంతల్నే మనం వంట రూమ్లోకి వెళ్ళి చేసుకుందాం. ఇట్లా మొత్తం తొక్క అన్నది మొత్తం తీయకూడదు. మీద గీకుంటే మీద తురుముకుంటే బాగుంటుంది. ఇంకా బాగా ఇట్లా లోపల దాకా తీసేసారనుకో బాగుండదు. ఇట్లా తీసేయకుండా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కొంచెం అంటుకున్నట్టున్నా కానీ ఇట్లా మన సొరకాయ వక్కలు, బీరకాయ వక్కలు ఎట్లా కట్ చేసుకుంటాం ఆ రకంగా కట్ చేసుకోండి. ఈ రకంగా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇది
దీన్ని మొత్తం స్కిన్ అన్నది పోవద్దు, ఇట్లా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇది మనం ఉడికించుకున్నా కానీ బాక్స్. ఉప్పు పసుపు వేసుకున్నా ఇలా వేసుకుంటే నల్లగా. ఉప్పు పసుపు వేసుకోరు, ఇట్లనే కట్ చేసుకోవాలి, మొత్తం అట్లే కట్ చేసుకోవాలి. ఈ రకంగానే కట్ చేసుకోవాలి. ఈ రకంగా కొంచెం ఆయిల్ వేసుకుందాం, వేసుకుందాం. తర్వాత వేసుకుందాం కొంచెం, కొద్దిగా ఉప్పు వేసిన, పసుపు కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకుంటే జిగురు అన్నది పోతుంది అన్నట్టు. ఉప్పుకు నూనె వేస్తే ఇట్లా జిగురు అన్నది ఉండదు. మనము బెండకాయకైనా జిగురు అసంటూ ఉంటుంది కదా, టేస్ట్ మాత్రం లెవెల్ ఉంటుంది. పసుపు ఉప్పు ఇలా మాత్రం వేసుకోవాలి, బ్లాక్ అయిపోతాయి. ఇంత కలర్ ఉన్నాయంటే ఉప్పు పసుపు వేసినా కాబట్టి ఈ కలర్ ఉంది. కలిపేసుకుందాం. వేగాలి, మూత పెట్టేసుకుందాం. వేగండి. ఈ రకంగా ఉడికిపోయింది, ఇగో మెత్తగా ఉడికిపోయింది. ఉడికినాక మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నూనె గరం కాదు. ఆవాలు వేసుకోండి, మినపగుళ్ళు వేసుకోండి, అక్కడక్కడ వస్తే టేస్ట్ వస్తాయి. శనగపప్పు ఎప్పుడంటే మనము ఏంటంటే ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎండిన మిర్చి వేసుకుందాం. చుంచుకుంటే చుంచుకోరి, లేకుంటే ఇట్లా వేసుకోండి, మీ ఇష్టం. కరివేపాకు, ఎల్లిగడ్డ కొంచెం కచ్చిపోయి దంచేసుకోండి, బాగుంటుంది. ఇది వేసేసుకోండి. మెల్లగా లెవెల్ వస్తుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకోండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా, మనము అప్పుడైతే వేసుకున్నాం కదా ఉడికించుకుంటప్పుడు, బాగా ఏం పట్టాలి. 1 టీ స్పూను కారం మీరు గిన్నెలకి వేసుకో. మొత్తం ఉడికిపోయింది. ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక దీని కొరకు ఏం చెప్పలేను. ఇక మీరు ఇట్లా వేసుకొని అరటికాయ వేపుడంటే వదలకుంటుంది, నా అంత కమ్మ ఉంటుంది. కమ్మగంటే కమ్మ ఉంటుంది. ఇట్లా చూపెట్టు మంచిగా. అరటికాయ వేపుడంటే కొందరు ఎట్లుంటుందేమో తెలియని వాళ్ళు అనుకుంటారు, తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ తింటారు. 2 నిమిషాలు ఉండండి. 2 నిమిషాలు ఉంచిన ఇట్లా మాడలేదు, ఇట్లనే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర టేస్ట్ బాగా వస్తుంది. బంద్ చేసుకుంటుంది. ఇక రెడీ అరటికాయ వేపుడు. ఏమైనా ఫ్రై అంటాం మేము, మీరు ఏదంటారు, వేపుడు అంటారు, ఏమంటారు, కానీ మాదైతే ఫ్రై. తెలంగాణ భాష ఫ్రై, తగ్గేదే లేదు. ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టరు. కమ్మతనానికి అయితే ఇది ఫ్రైలకు ఏదానికైనా తగ్గేదే లేదు. టేస్ట్ తగ్గం, మనం తగ్గం. నడవండి. అరటికాయ వేపుడు మమ్మీ వేసేసింది, చూడుర్రి ఇంత బాగుంటుందంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయుర్రి. తినని వాళ్ళు అనుకుంటారు అది ఎట్లుంటుందో ఏమో, అబ్బో తినొచ్చో లేదో అని అనుకుంటారు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇంకా దీనికి కాంబినేషన్లో పప్పుచారు అట్లున్నా కూడా వేరే లెవెల్ ఉంటుంది.
రైస్ వేడి వేడి అన్నం, అరటికాయ ఫ్రై, వేపుడు అనొచ్చు, ఫ్రై అనొచ్చు. ఫ్రై ఫ్రై అంటాం. కొందరు వేపుడు అని కూడా అంటారు కదా, అందుకే ఇక అన్ని రకాలు అంటున్నాం. అందరు మన వాళ్ళే కదా. పొగలు పొగలు వస్తున్నాయి, వేడి వేడి అన్నం. మమ్మీ అటు కర్రీ చేసుకుంటే ఇటు రైస్ కూడా రెండు ఎట్ ఏ టైం చేసేస్తుంది, రెండు పనులు చేస్తుంది, ఒక్క పని చేయదు మమ్మీ. అట్లుంటది అసలు. ఇక డబుల్ పనులు చేయడానికి ఇష్టపడుతుంది మమ్మీ. డబుల్ పనే ఇష్టం. డబుల్ పని చేస్తేనే కదా పని ఒడిచేది. ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే ఎన్నట్టు కొడవాలి. ఈ అరటికాయ మంచిగా మెత్త ఉడికింది. సూపర్ ఉంది. అరటికాయ పెట్టుకొని వేడి ఉంది, మంచిగా కుక్ అయిందంటే అన్నీ పట్టినాయి దానికి, అరటికాయకి. సాల్ట్ బా సూపర్, ఎక్సలెంట్ టేస్ట్. చేసుకోరి బాగుంది, కమ్మగా బాగా చేసింది మమ్మీ. ఇదే ప్రాసెస్లో వేసుకోర్రి. ఈ అరటికాయ కూడా కొద్దిగా పెద్దనే కట్ చేసుకోర్రి, చిన్ననైతే కట్ చేసుకోకుర్రి, ఎందుకంటే అది కుక్ అయిపోయి మళ్ళా మంచిగా అది ఉడికిపోతుంది ఈజీగా. అక్కడక్కడ కట్ కట్ కంటున్నాయి కదా, బాగుంటాయి. పోపు దినుసులు అక్కడక్కడ వేసింది కదా, చాలా టేస్ట్ ఉంది. చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుర్రి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి వీడియో. బాగుంది, సూపర్.